హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మొదటి పుస్తకాన్ని పోలవరపు కోటేశ్వరరావు భార్యకు అందజేశారు. తదనంతరం సినీ నటుడు బ్రహ్మానందం, దుఫాటి విజయ్ కుమార్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందించారు. సాహితీ రచనలో పోలవరపు కోటేశ్వరరావు అందరికీ ఆదర్శమన్నారు వెంకయ్యనాయుడు. సాహిత్యంలో వచ్చిన మార్పులు, ఆధునిక చుట్టూ సాహిత్యాన్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వారు అనేక విషయాలు స్పృశించి మనకి విషయాలు తెలియజేశారు. నన్ను అడిగితే అప్పుడప్పుడు ఇలాంటి గోష్ఠులు జరుగుతూ ఉండాలి, కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అలాంటి మంచి ప్రసంగాలు మనం వింటూ ఉంటే మనకు కూడా కాస్త ఆ సాహిత్యం పట్ల అభిరుచి, అభిమానం కలుగుతాయి, ప్రయోజనం ఉంటుంది. రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు వీరందరూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు అనేవాళ్ళు. కొందరు నేటికి చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి కొందరు ఇతర మార్గదర్శనం చేస్తున్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడిన సాహితీ తపస్వి శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వం పుస్తకం 2వ భాగాన్ని